నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం కష్టంగా ఉంది. ఆయన అనుకున్నదే తడవుగా ఇష్టానుసారంగా ఆయా దేశాలపై టారిఫ్స్ అమలు చేస్తున్నాడు. ట్రంప్ తీరుతో వర్ధమాన దేశాలకు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. ట్రంప్ మళ్లీ వాణిజ్య యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రాగి నుంచి ఔషధాల వరకు సుంకాల వడ్డింపుతో మోత మోగించాలని చూస్తున్నాడు. 50% నుంచి 200% టారిఫ్స్ విధిస్తానంటూ హుంకరిస్తున్నాడు. దిగుమతి టారిఫ్లు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. భారత్ సహజంగా అమెరికా మార్కెట్పై ఆధారపడే ఔషధ ఖనిజ రంగాలపై ప్రభావం చూపించనుంది. మరోవైపు బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. ఎవరైనా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను అమలు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాగిపై కొత్తగా 50% సుంకాలు ప్రకటించాడు. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు 1 సంవత్సరం తర్వాత 200% వరకు పెరుగుతాయంటూ కవ్విస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ ఆర్థిక వ్యవస్థలపై అధిక అమెరికా సుంకాలు అమల్లోకి రావడానికి ఆగస్టు 1 గడువును పొడిగించాలని తేల్చి చెప్పాడు. తాజా నిర్ణయం ఇండియాకు ఇబ్బందికరంగా మారనుంది. అమెరికా ఔషధాలకు భారతదేశం అతిపెద్ద విదేశీ మార్కెట్. రాగి ఉత్పత్తులు ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. త్వరలో ఔషధాలపై అమెరికా ప్రకటన చేస్తుందని, కానీ అధికారులు, తయారీదారులు తాము కార్యకలాపాలను దేశంలో తయారు చేయడానికి అవకాశం కూడా ఇస్తామన్నాడు ట్రంప్. దాదాపు 1 సంవత్సరం, 1.5 సంవత్సరం సమయం ఇస్తామన్నాడు. ఆ తర్వాతే సుంకం విధిస్తామన్నాడు. అప్పుడు ఆ సుంకం 200% ఉంటుందన్నాడు. ఇటీవల రాగి, ఔషధాలు, కలప, సెమీ కండక్టర్లు, కీలకమైన ఖనిజాల దిగుమతులపై దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించాడు. ఈ నెలాఖరు నాటికి ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లపై అధ్యయనాలు పూర్తవుతాయని, ఆ తర్వాత ట్రంప్ విధానాలను ప్రకటిస్తారని అమెరికా వాణిజ్య మంత్రి చెప్పారు. భారతదేశం 2024-25లో ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో అమెరికా మార్కెట్లకు ఎగుమతులే 360 మిలియన్లు, 17%గా ఉన్నాయి. వాణిజ్య డేటా ప్రకారం సౌదీ అరేబియాకు 26%, చైనాకు 18%, ఇండియా ఎగుమతులున్నాయి. భారతదేశం రాగి ఎగుమతులకు అమెరికా 3వ అతిపెద్ద మార్కెట్. రాగితో పోల్చితే భారతదేశానికి ఎక్కువగా నష్టం కలిగించేది ఔషధ రంగం. అమెరికా భారతదేశంలో అతిపెద్ద విదేశీ ఫార్మా మార్కెట్. ఆర్థిక సంవత్సరం 2025లో ఎగుమతులు 9.8 బిలియన్లకు పెరిగాయి. గతేడాది 8.1 బిలియన్ల నుండి 21% పెరిగాయి. ఇది భారతదేశం మొత్తం ఫార్మా ఎగుమతుల్లో 40%గా ఉంది. ఈ రంగంపై 200% లెవీ డిమాండ్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో జెనరిక్స్ పరిశ్రమ యునైటెడ్ స్టేట్స్లో సరసమైన మందులను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో అన్ని రకాల సుంకాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1 గడువుకు ముందే ఒప్పందం ఖరారైతే కొత్త సుంకాలు భారత మార్కెట్లను ప్రభావితం చేయకపోవచ్చు. రైట్. ట్రంప్ మరోసారి ఇండియాపై బాంబు పేల్చాడు. ఇండియా బ్రిక్స్ కూటమిలో కనుక కొనసాగితే 10% టారిఫ్ చెల్లించాల్సిందే అని ఆయన హెచ్చరిస్తూ వస్తున్నాడు. అలాగే అమెరికాను ఇబ్బంది పెట్టడానికే బ్రిక్స్ ని ఏర్పాటు చేశారు అని కూడా ఆయన హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ ఆలోచన ఏంటి, ఏం జరగబోతుంది?